రేట్ అన్నయ్య లెవెల్గా పెట్టండి. 3 బ్యాంక్ ఆఫ్ బరోడాలో మంచిగా 2,700 అకౌంట్లో గోల్డ్ మార్ అయిందని చెప్పి చాలామంది రైతాంగం అయితే కావచ్చు, వ్యాపారస్తులు అయితే కావచ్చు, చిరు వ్యాపారులు, అదేవిధంగా గృహిణులు వాళ్ళ అవసరాల నిమిత్తం, మ్యారేజ్ నిమిత్తం, వాళ్ళ పిల్లల పెళ్లి చేసుకోవడానికి కానీ, అదేవిధంగా ఇల్లు నిర్మించుకోవడానికి కానీ అనేక వ్యక్తిగత అవసరాల కోసం గోల్డ్ లోన్ తీసుకుని ఈ విధమైన బ్యాంక్ ఆఫ్ బరోడాలో పూర్తిగా మోసపోయిన వారందరికీ కూడా 100% ఒక ప్రజాప్రతినిధిగా నేను భరోసా ఇస్తున్నాం. మ్యాక్సిమం ఏదో వచ్చి స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోవడానికి అయితే నేను రాలేదు. ఎందువల్లంటే ఈ ప్రాంతంలో చిన్నప్పటి నుంచి ఉన్న వ్యక్తిగా అందరూ రైతులు అందరూ ఇంచుమించుగా నాకు ముఖపరిచయం ఉంది. ఈ రోజు నుంచి డైలీ అసలు ఏ విధంగా వెరిఫై చేస్తున్నారనే దాని మీద నేను ఒక విచారణ చేస్తే ఆ విచారణలో భాగంగా టోకెన్స్ ఇచ్చి ఎప్పటి వరకు దగ్గర ఒక 1000 నుంచి 15,000 అకౌంట్ వెరిఫై చేశామని చెప్పారు. 1000 నుంచి వెరిఫై చేస్తారని చెప్పారు తప్ప అది నేను నిజమని నేను అని చెప్పట్లేదు. ఉదాహరణకి మీ పేరేంటమ్మా? సుధారాణి గారు. ఈవిడ చెమ్మవరుగుడు ముంపాలి. ఈవిడేంటంటే వీళ్ళ పేరు మీద, ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద 3 లోన్స్ ఉన్నాయి. బ్యాంక్ బంగారం చెక్ చేసుకున్నారు, గోల్డ్ ఉంది. వీడి అమౌంట్ కడితే గోల్డ్ ఇచ్చేస్తారు. కానీ ఇంకో విచారించదగ్గ విషయం ఏంటంటే 2 లోన్స్లో బంగారం లేదు, సీరియల్ నెంబర్ లేదు. ఏంటి ఈమె పరిస్థితి ఏంటి? మేము 100% ఏంటంటే ఈమె లాంటి బాధితుల్ని అందరినీ ఇక్కడ డైరెక్ట్గా రెగ్యులర్గా మేము నేమ్స్ తీసుకుని ఏదో తూతూ మంత్రంగా బ్యాంకు వారు ఏంటంటే తీసుకుని ఇది ఈ పేపర్స్ ఇచ్చి పంపిస్తారండి. మనం ఏం చేస్తాం గ్రీన్ అంటే వాళ్ళ భర్త వచ్చినా వేరే వాళ్ళు వచ్చినా ఏంటంటే వాళ్ళు చేసిన నేరానికి, వాళ్ళు చేసిన ఘోరాలకి ఈ పబ్లిక్ అంతా సఫర్ అయ్యే పరిస్థితి మేము సహించాం. 100% ఒక ప్రజాప్రతినిధిగా మేము ఏంటంటే దీని మీద పూర్తిగా ఆర్ఎం గారు సమాధానం చెప్పాల్సిందే. నేను ఇటువంటి కేసులన్నింటినీ కూడా ఎస్పెషలీ మేము స్పెషల్గా టేకప్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే కొంతమంది గోల్డ్ విషయానికి వచ్చేసరికల్లా గోల్డ్ ఎక్సెస్ అంటే ఈయన గోల్డ్ లోన్ తీసుకున్నారు. ఇంకో బాధ్యత గారు వచ్చారు దాకా. వాళ్ళు ఏంటంటే 6 లక్షల రూపాయల లోన్ అయితే గోల్డ్ వాల్యూ పెరిగిపోతే రెన్యూల్ చేసి ఎక్స్ట్రా అమౌంట్ అప్పు తీసుకుంటాం. అదో రకమైన మోసం. అంటే ఆ 10 లక్షల రూపాయలు, 8 లక్షల రూపాయలు గోల్డ్కి 6 లక్షలు ఇచ్చారు ఇంతకుముందు. గోల్డ్ లోన్ 10 లక్షలు అయిపోతే ఇంకో 2 లక్షలు లోన్ పెంచారు కాబట్టి పార్టీకి తెలియకుండా 2 లక్షలు తీసుకున్నారు. ఇంకోటి ఏంటంటే బంగారం 10 గ్రాముల బంగారం, ఉదాహరణకి 10 గ్రాముల బంగారానికి ఏంటంటే మనం ఒక 6 లక్షలు తీసుకున్నాం. గోల్డ్ వాల్యూ పెరిగిపోతే 2 గ్రాముల బంగారం కట్ చేసి బంగారం తీసుకున్నాం. అంటే నేరము జరిగిన ఉదాహరణ నేను మీకు విన్నవిస్తాను. ఏ విధంగా 10 గ్రాముల బంగారం ఉందండి, దాంట్లో 6 లక్షలు తీసుకున్నారు. 8 గ్రాములకి 6 లక్షలు వచ్చారంటే 2 గ్రాముల బంగారం కట్ చేసి 2 గ్రాములు చేసుకున్నారు. అది బ్యాంక్ పూర్తిగా ఏంటంటే బ్యాంకింగ్ యాక్ట్ ప్రకారం నాకు అవగాహన ఉంది. పూర్తిగా ఏంటంటే ఒక వ్యక్తి వల్ల జరగదు. నేను పూర్తిగా తెలియజేసేది ఏంటంటే 3 నెలలకు ఒకసారి బ్యాంక్ వెరిఫై చేయవలసిన బాధ్యత బ్యాంక్ మేనేజర్ ఉంటుంది. నేను మీకు ఎవరు కంగారు పడకండి. అయితే యూనివర్సల్గా కొంచెం సైడ్ 500 కేసుకి ఎఫ్ఐఆర్ 500 కేసుకి కామన్ ఎఫ్ఐఆర్ 500 కేసుకి 1000 గ్రాముల బంగారం ఇప్పుడు దాన్ని ఆధార్ యాక్ట్ రిజర్వ్ చేసిన ఒకసారి అండి గోల్డ్ లోన్ పెట్టించుకున్నారండి, డబ్బులు వేసారండి. మేనేజర్ స్టాంపులు సంతకాలు డబ్బులు ఎలా వేసారు? ఇవాళ బ్యాంక్ వెళ్తే